హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణలోని టాప్ ఉమెన్ ఇంజినీరింగ్ కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్‌ని సపోర్ట్ చేస్తూ ఆ కాలేజెస్‌లో ఎంత ర్యాంక్ రావాలి, ఓసీ గర్ల్స్ అయితే ఎంత ర్యాంక్ రావాలి అనేది కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓసీ గర్ల్సే ఎందుకు పెట్టామంటే ఓసీ గర్ల్స్‌కైతే తక్కువ ర్యాంక్ తోటే ఆ కాలేజ్‌లో సీట్ రావాలి కాబట్టి, వాళ్ళకి ఒకవేళ ఆ కాలేజ్‌లో సీట్ వచ్చిందంటే అది టాప్ కాలేజ్ అయి ఉంటది అనే ఉద్దేశంతోటే లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో, మొత్తానికైతే ఇక్కడ నేను అన్ని రకాల కాలేజెస్ అనేవి ఈ పర్టిక్యులర్ షీట్‌లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల కాలేజెస్ అంటే టాప్ కాలేజెస్‌తో పాటు నార్మల్ యావరేజ్ కాలేజెస్ కూడా అన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ ఇవి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇన్‌స్టిట్యూట్ కోడ్. ఇది ఇన్‌స్టిట్యూట్ నేమ్ అండ్ అది ఎక్కడ ఉన్నది, ఆ ప్లేస్, ఇన్‌స్టిట్యూట్ ప్లేస్ ఎక్కడ అనేది కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు కదా! ఇది ఇన్‌స్టిట్యూట్ కోడ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్, ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్, గర్ల్సా, ప్రైవేట్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్, బ్రాంచ్. ఎందుకంటే ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ అలాగే టాప్ బ్రాంచెస్ తీసుకున్నాను. ఏ పర్టిక్యులర్ కాలేజ్‌లో అయినా కూడా, ఏ బ్రాంచ్‌లో అయినా కూడా టాప్ కాలేజ్ స్టూడెంట్స్ ఓసీ వాళ్ళు జాయిన్ అవుతారు. అంటే ఓసీ వాళ్ళకి తక్కువ ర్యాంకులు వస్తేనే ఆ కాలేజ్‌లో సీట్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఆధారంగా ఇక్కడ నేను తీసుకున్నాను. మీరు చూడొచ్చు. కంప్యూటర్ సైన్స్ ఆధారంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి మంచి కాలేజ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 11,627 ర్యాంక్ రావాలి. అదే మరి ఈసీ వాళ్ళకైతే 33,137 ర్యాంక్ రావాలి ఈ పర్టిక్యులర్ కాలేజ్‌లో. అలాగే ట్రిపుల్ ఈ వాళ్ళకైతే 47,109 ర్యాంక్ వచ్చింది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16,443. ఇలా మనకి ర్యాంక్స్ చూసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా లీస్ట్ దేనికుందంటే కంప్యూటర్ సైన్స్‌కుంది. అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి తక్కువ ర్యాంక్ వస్తేనే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంది. తక్కువ ర్యాంక్ అంటే నా ఉద్దేశంలో మంచి ర్యాంక్ రావాలి అని. సో, అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ బ్రాంచ్ వైస్‌గా కూడా ఫిల్టర్ చేసేద్దాం. బ్రాంచ్ వైస్ ఫిల్టర్ చేస్తే ఆ పర్టిక్యులర్ కాలేజెస్‌లో టాప్ కాలేజ్ అవునా కాదా తెలిసిపోతుంది. పర్టిక్యులర్ కాలేజీ టాప్ కాలేజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చండి. చూద్దాం. సో, ఫిల్టరింగ్ నేను మళ్ళొకసారి ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్. సో, ఇక్కడ ఈ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉండాలి అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ తర్వాత చూద్దాం కంప్యూటర్ సైన్స్ సిఎస్సి అని ఉంటుంది. సిఎంఈ కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడే. సో, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ పెడుతున్నాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు నేను ర్యాంక్ వైస్‌గా కూడా పెట్టాలి కాబట్టి దీంట్లో కోఎడ్ ఉంది. దీంట్లో బాయ్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి బాయ్స్ తీసేసి మళ్ళొకసారి ఫిల్టర్ చేయాలి. ఫస్ట్ కోఎడ్ తీసేసి ఓన్లీ గర్ల్స్ పెడతాను. ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ వస్తాయి. దాంట్లో మనకి ఈ పర్టిక్యులర్ బ్రాంచెస్ మాత్రమే ఉండాలి. సో, బ్రాంచెస్ అనేవి ఇవి చూడొచ్చు మీరు ఇక్కడ వేరే బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో అవసరం లేదు మనకి. సో, వాటిని తీసేసాను. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి ఇలా వచ్చిన కాలేజెసే టాప్ కాలేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వాటిలో మనకి ఫస్ట్ భోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఒకటి ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. తర్వాత బీవీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ బాచుపల్లిలో ఉంది. సో, ఇదే కాలేజ్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం కోడ్స్ ఒకసారి చూసుకుందాం. బీఆర్ఈడబ్ల్యూ, బీవీఆర్డబ్ల్యూ, జీఎల్డబ్ల్యూసి, జీఎన్టీడబ్ల్యూ, కేడీడీడబ్ల్యూ, కేఐటీడబ్ల్యూ, కేయూఈడబ్ల్యూఎస్ఎఫ్, ఎంజీహెచ్ఏ, ఎంఐఎన్ఏ, ఎంఆర్సీడబ్ల్యూ, ఎంఆర్ఈడబ్ల్యూ, పీఈటీడబ్ల్యూ, పీఆర్ఐడబ్ల్యూ, ఆర్ఐటీడబ్ల్యూ, ఎస్డీఈడబ్ల్యూ, ఎస్ఆర్ఐడబ్ల్యూ, ఎస్టీఎల్డబ్ల్యూ, వీఎంటీడబ్ల్యూ. సో, ఇలా చాలా కాలేజెస్ వచ్చాయి కదా! వీటిలో కూడా మనకి ర్యాంక్స్ అనేవి కొన్ని ఎక్కువ ర్యాంక్స్ ఉన్నాయి కూడా ఉంటాయి కాబట్టి వాటిని సార్ట్ అవుట్ చేసేద్దాం. సార్ట్ బై ఓకే. సో, ఇవి స్పెషల్‌గా ఒక సీట్ తీసేసుకొని ర్యాంక్ వైస్ సార్ట్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి టాప్ కాలేజెస్ వచ్చినట్టు. సో, జీఎ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ 3,229 రావాలి. అదే జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఉమెన్‌లో
మనకి సిఎస్ఎం రావాలంటే 4175 రావాలి. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ టాప్‌లో ఉంది ఉమెన్స్ కాలేజెస్‌లో. దాని తర్వాత బీవీఆర్ఐటీ నెక్స్ట్ టాప్ కాలేజ్. అండ్ నెక్స్ట్ మనకి ఇది మళ్ళా వచ్చిన కాలేజే బీవీఆర్ఐటీ డబ్ల్యూనే ఉంది. అండ్ తర్వాత మనకి బీఆర్ఈడబ్ల్యూ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇది టాప్ థర్డ్ కాలేజ్. గోకరాజు లైలావతి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది టాప్ 4లో ఉన్న కాలేజు. ఎంఆర్సిడబ్ల్యూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆటానమస్ ఇది కూడా టాప్ కాలేజ్ టాప్ 5లో ఉంది. అంటే ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ లిస్ట్లో చెప్తున్నాను. నెక్స్ట్ మనకి మళ్ళా సేమ్ గోకరాజు లైలావతి ఇది గోకరాజు రంగరాజు అనే ఒక కాలేజ్ ఉంది కదా వాళ్ళ కాలేజే. సో నెక్స్ట్ మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ క్యాంపస్ ఇది వరంగల్లో ఉంది. సో ఇది టాప్ కాలేజ్ అంటే ఇది టాప్ 6th కాలేజ్ అవుతుంది. సో దాని తర్వాత మనకి స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఆటానమస్ సో ఇది టాప్ 7th కాలేజ్ అనుకోవచ్చు. సో సేమ్ టాప్ స్టాన్లీ కాలేజ్. అండ్ నెక్స్ట్ మనకి ఎంఆర్సిడబ్ల్యూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇది మనకు ఆల్రెడీ వచ్చింది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మైసమ్మ కూడా. సో ఇది కూడా మనం ఆల్రెడీ చూసాము ఎంఆర్సిడబ్ల్యూ వాళ్ళదే కాకపోతే వేరే కాలేజ్ ఎంఆర్సిడబ్ల్యూ ఎంఆర్ఈడబ్ల్యూ. తర్వాత శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటానమస్ ఇది నెక్స్ట్ టాప్ కాలేజ్. ఇది సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గర్ల్స్ ఇది యాక్చువల్లీ హన్మకొండలో ఉంది వరంగల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రిఫర్ చేయవచ్చు. అండ్ స్టాన్లీ మనం ఆల్రెడీ చూసాం. కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ సో ఇది మనకి కోదాడలో ఉంది. దీన్ని నార్మల్ కాలేజ్ అని కానీ చెప్పవచ్చు. సో ర్యాంక్ కూడా చూసుకోవచ్చు 38,971 వస్తే ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గట్కేసర్ ఇది హైదరాబాద్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో ఇలా నెక్స్ట్ మనకి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఫర్ ఉమెన్ ఇది నిజామాబాద్లో ఉంది. ఇది నార్మల్ యావరేజ్ కాలేజ్ సో దీన్ని ఏం ప్రిఫర్ చేయక్కర్లేదు. సో యూనివర్సిటీ కాలేజ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. శ్రీదేవి విజ్ఞాన్ మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఘటకేసర్లో ఉంది. ఇది ఇక బిలో యావరేజ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కాలేజెస్ చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇక యావరేజ్ కాలేజెస్ అండి. ర్యాంక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీరే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ కూడా వేరే వేరే ప్లేసెస్లో ఉన్న కాలేజెస్. సో వీటినే నేను ఇక్కడ మనకి ఉమెన్స్ అనే ఒక పర్టికులర్ షీట్లో ప్రిపేర్ చేశాను. ఇవి టాప్ కాలేజెస్. సో మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే ఉమెన్స్ ఓన్లీ కాలేజెస్ ఇవి ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ ఫస్ట్ మనకి జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ సో ఇది మీరు రాసుకోండి. ఈ కోర్స్ రాసుకొని ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఉమెన్స్ ఫస్ట్ వీటిలో పెట్టుకోండి. తర్వాత మీరు కావాలనుకుంటే నెక్స్ట్ మనము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో పెట్టడం జరిగింది. అండ్ లింక్ కూడా ఇచ్చాను. ఈ ఎక్సెల్ షీట్ లింక్ గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను. ఆ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు దాంట్లో ఉన్న కోడ్స్ కూడా రాసుకొని పెట్టుకోండి. సో వాటి ప్రకారం మీరు ఆర్డర్ ప్రిపేర్ చేసి మన ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ లిస్ట్ ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఉమెన్స్ కాలేజెస్ టాప్ ఉమెన్స్ కాలేజెస్ ఇదైతే టాప్ మోస్ట్ కాలేజ్ అండి. ఆల్మోస్ట్ ఇది ఇక మనకి సౌత్ ఇండియాలోనే బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఇది రాయదుర్గం షేక్పేట్ అంటే మనకి టోలీ చౌకి రాయదుర్గంకి చాలా దగ్గరలో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఏరియాకి ఇండస్ట్రియల్ ఏరియాకి కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ కాలేజీకి వచ్చి రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ కాలేజీలో మీరు ఎట్టి పరిస్థితుల్లో సీట్ వస్తే ఏ బ్రాంచ్లో వచ్చినా కూడా వదులుకోకండి. సో ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ ఆధారంగానే చెప్పాను కానీ మీరు ఏ బ్రాంచ్లో వచ్చినా కూడా ఈ పర్టికులర్ కాలేజీలో జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ దీంట్లో ఏ బ్రాంచ్లో వచ్చినా కూడా మీరు జాయిన్ అయిపోండి. మీకు ప్లేస్మెంట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు సెటిల్ అయిపోతారు. తర్వాత బీవీఆర్ఐటీ ఇది బాచుపల్లి ఇది కూడా మనకి అదే ఏరియా దగ్గర అటు ఇటుగా హైదరాబాద్లో ఉంటుంది. సో దీన్ని ప్రిఫర్ చేయండి. తర్వాత భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సో ఇది సైదాబాద్లో ఉంది. ఇది కూడా టాప్ బెస్ట్ కాలేజ్ దీనిలో ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ గోకరాజు లైలావతి ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇది బాచుపల్లిలోనే ఉంది. దీన్ని ప్రిఫర్ చేయండి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సో ఇది ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మల్లారెడ్డి మినిస్టర్ వాళ్ళది ఆ కాలేజ్. సో దాంట్లో బాగా ప్లేస్మెంట్స్ ఉండే మరి ఇప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేము. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కాలేజీలో పెట్టుకోండి. ఇది కూడా మనకి టాప్ 5th ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత వరంగల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ క్యాంపస్ ఇది వరంగల్లో ఉంది హన్మకొండలో. అండ్ స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఆబిడ్స్లో ఉంది. ఇది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి సో ఈ కాలేజ్ మీకు వేరే ఏవైనా కోచింగ్స్ వెళ్ళడానికి బాగా పనికొస్తుంది. సో ఈ కాలేజ్ మీరు టాప్ 7th కాలేజ్గా ప్రిఫర్ చేయండి ఉమెన్స్ ఓన్లీ కాలేజ్లో. అండ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మైసమ్మ కూడా
సో ఇది మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళదే. సో దీన్ని మీరు కావాలనుకుంటే టాప్ 8లో ప్రిఫర్ చేయండి. శ్రీదేవి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ అటానమస్ గండిపేట. ఇది కూడా మనకు అటు ఇటుగా మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు కదా, సో అంతా ఐటీ కంపెనీస్, ఐటీ సెక్టార్ కారిడార్ మనకి గచ్చిబౌలి సైడ్ ఉంటుంది. సో ఇది ప్రిఫర్ చేయండి టాప్ 9th కాలేజ్గా. అండ్ హసన్పర్తి, హన్మకొండ ఇదైతే మనకి అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది. సో ఇవి మీకు టాప్ 9th కాలేజ్, టాప్ 9 కాలేజెస్ వరకు మీరు ఇది ప్రిఫర్ చేయండి. ఇక ఈ లిస్ట్లో మీకు వేరే కాలేజెస్ ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కూడా నార్మల్ స్టూడెంట్సే జాయిన్ అయ్యారు. సో ఇలా మనకి ఈ లిస్ట్ ప్రిపేర్ చేసాము. ఈ లిస్ట్లో ఉన్న 9 కాలేజెస్ మీరు ప్రిఫర్ చేసుకుంటే మీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది. అండ్ అలాగే మనం వేరే ఒక షీట్ కూడా పెట్టాను. సో ఆ షీట్లో మనకి ఏపీకి సంబంధించిన ర్యాంక్స్ కూడా పెట్టాను. అంటే ఎవరైనా ఏపీకి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసుంటే వాళ్ళు ఏపీకి సంబంధించిన ఈ లిస్ట్కి సంబంధించిన వీడియో కూడా చూసుకోండి. వీడియో పనికొస్తుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళకి మీరు ఈ షీట్ సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ప్లేస్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో వీడియో లింక్ డిస్క్రిప్షన్. ఏపీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ 50 కాలేజ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏపీలో చాలా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో టాప్ 50 కాలేజ్ నేను ప్రిపేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేస్ చేయడం జరిగింది. వాటిని కూడా వేరే వాళ్ళకి కావాలంటే షేర్ చేయండి. మీకైతే ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఏవైతే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఈ ప్రజెంట్ వీడియోలో షేర్ చేయడం జరిగింది. సో ఇది ఫుల్ లిస్ట్, ఈ మొత్తం లింక్ కూడా మీకు పెడతాను. సో మీరు ఒకసారి చూసుకోండి. సో దీంట్లో కోఎడ్ మాత్రమే ఇచ్చాను కదా, అలాగే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్, కోఎడ్ కాకుండా యూజువల్ ఇంజనీరింగ్ కాలేజ్, కోఎడ్ కాదు, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా యూజువల్ కాలేజెస్ అంటే అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేశాను టాప్ 50. సో ఆ లిస్ట్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో సేమ్ డేటా ఆధారంగా ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూసుకోండి. దాంట్లో కూడా కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి, వాటిని ఈ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ పెట్టుకుంటే మీకు ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 70 ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో మీకు ఖచ్చితంగా వీటిలోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ నుండి ఇలాంటి వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఫ్యూచర్లో మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అడ్మిషన్స్ సంబంధించిన నోటిఫికేషన్స్, అలాగే మనకి స్కాలర్షిప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుందని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.